కూలడము జరిగింది, కూలడము జరిగింది. దానిపై రిపోర్ట్ కూడా వచ్చింది. మరి తప్పు ఎవరిదని తేల్చారు? గత ప్రభుత్వానిదా కాదా అన్న దానిపై పోస్ట్ మార్టం జరుగుతోంది కాంగ్రెస్ సర్కార్. ముమ్మాటికి గత ప్రభుత్వానిదే తప్పు అంటూ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తోంది ప్రభుత్వం. కానీ అంతా తూచంటూ గులాబీ దండు దాన్ని తిప్పికొడుతోంది. ఇంతకీ ప్రభుత్వ వాదన ఏంటి, విపక్షాలు ఇస్తున్న కౌంటర్ ఏంటి చూద్దాం. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం బీఆర్ఎస్ వాళ్లు తప్పుడు ప్రచారాలు చేశారంటూ మండిపడ్డారాయన. 16 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం 38,000 కోట్లతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు కోసం ఆనాడు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రీ ఇంజనీరింగ్ రీడిజైనింగ్ చేసి కమిషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలను పెంచిందన్నారు. కమిషన్ల కకృతి కోసం ఆ ప్రాజెక్ట్ యొక్క వ్యయం ఎంత పెంచితే అంత వాళ్ళ జేబులు నింపే కార్యక్రమంలో ఇంకా పెద్ద అమౌంట్స్ వస్తున్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మార్చేసి తుమ్మడిహెట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజు ఒక్క లిఫ్ట్తో, చిన్న లిఫ్ట్తో ఎల్లంపల్లికి నీళ్లు నింపే ఆ ప్రక్రియలో పూర్తిగా మార్పులు చేసేసి మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల హైట్ కి బ్యారేజ్ కట్టడానికి వాళ్ళు ప్రాజెక్టు రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేసుకుని పనులు మొదలుపెట్టారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్. బ్యారేజీల నిర్మాణ సమయంలోనే లోపాలు తెలిసినప్పటికీ దాన్ని సరిదిద్దుకోలేదని, సుందిళ్ల అన్నారం దగ్గర సాయిల్ టెస్ట్ చేయలేదన్నారు ఆయన. అసలు ఎన్డీఎస్ఏ చట్టానికి లోక్సభలో మద్దతిచ్చిన బీఆర్ఎస్ పార్టీనే ఇప్పుడు కించపరిచేలా మాట్లాడుతుందని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అని పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో చట్టం పాస్ అయ్యి భారత రాష్ట్రపతి దాన్ని గెజెట్ చేసి లోక్సభలో, రాజ్యసభలో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ పాస్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికినరు. ఆ యాక్ట్ ప్రకారమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై 1,50,000 కోట్ల భారం పడుతోందని, ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు వడ్డీనే ఏడాదికి 16,000 కోట్లు కట్టాల్సి వస్తుందన్నారు ఉత్తమ్ కుమార్. రిపోర్ట్ ఆధారంగానే ముందుకు వెళ్తామని, ప్రాజెక్టు తప్పిదాలకు కారణమైన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరోవైపు మంత్రి ఉత్తమ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు రివర్స్ కౌంటర్ వేశారు. ఎన్డీఏ జేవు సంస్థ అని, తెలంగాణలో 2 పిల్లర్లు కూల్తే వచ్చిన ఎన్డీఎస్ఏ పోలవరంలో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇలా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందనే ప్రస్తావనే రాలేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం లేనిది ఉన్నట్టు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏదో మొత్తం అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.